అంటే బేసిక్ గా ముస్లింల కంట వాళ్ళ అల్లా తప్పించి ఎవరు దేవుడు కాదు ప్రపంచంలో. వాళ్ళ అల్లాకి మాత్రమే నమస్కరిస్తారు. వందే మాత్రం అంటే భరతమాతకి నమస్కరించడం, అది వాళ్ళకి నిషిద్ధం అంట. కాబట్టి తీసేయండి పాట అంతే. అంటే ఇది దాంట్లో మందిరే మందిరే అని ఉంటది అనమాట. ఆ పదాలు కూడా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి నచ్చకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి పదవి కూడా వదిలేయాలి మరి. దేశాన్ని వదిలేశాడు పాకిస్తాన్. జోక్ ఏంటంటే ముస్లింల కోసం ఏర్పడ్డటువంటి పాకిస్తాన్కి భారతదేశంలో ముస్లింలు 10% మంది వెళ్ళారు, 90% మంది ముస్లింలు ఇక్కడే ఉన్నారు. మరి దేశం ఎట్లాగా? అక్కడ ఉన్న హిందువులు ఏమన్నా ఇక్కడికి తెచ్చాడా? అక్కడ ఉన్న బౌద్ధ జైన క్రైస్తవులు ఏమన్నా ఇక్కడికి తెచ్చాడా? వదిలేశాడే. అన్ని కోట్ల ప్రాణాల యొక్క దరిద్రం అంటే వాళ్ళ ఆర్తనాదపు యొక్క దరిద్రం ఆయన. అంతమంది ప్రాణాలని బలి తీసుకున్న హంతకుడు ఆయన. ప్రత్యక్ష హంతకుడు జిన్నా అయితే పరోక్ష హంతకుడు నెహ్రూ. ఇంకా ఉపన్యాసాలు చెప్పడం మానేయాలి వాళ్ళు. అదే కదా. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలను రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఇది ఒక రాజకీయమా బీజేపీ చేస్తుంది? అవగాహన రాహిత్యంతో కూడినటువంటి ప్రియాంక గాంధీ వాద్రాన్ని చూస్తే ప్యూర్ ఫెయిల్యూర్. వాళ్ళ ముత్తాత లాంటిదే, నెహ్రూ లాంటిదే. అడ్డదారిలో ప్రధానమంత్రి అవ్వాలనుకుంటుంది అంతే. అంతే తప్పించి ప్రత్యక్షంగా ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్యూర్డ్ క్యారెక్టర్. వాళ్ళ కుటుంబ వారసత్వంగా రాయ్బరేలీలో వాళ్ళ అన్న ఓడిపోయిన గెలిచిన ప్లేస్ లో ఆయన వదులుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళయింది. ఆవిడ సాధించేదే ఉంది. వాళ్ళ